భగవంతుని సృష్టిలో చాలా అందమైనటువంటివి, ప్రధానమైనవి. ఏదైనా సున్నితంగా ఉంటే పువ్వులాగా మెత్తగా ఉందంటాం. ఏదైనా జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటే పువ్వులా చూసుకుంటామండి అంటాం. తిరిగి ఇచ్చేటప్పుడు పూలల్లో పెట్టిస్తామండి అంటాం. అటువంటి పువ్వులు పూజలో ప్రధానమైనటువంటి భాగాన్ని ఆక్రమిస్తూ ఉంటాయి. ప్రతిదానికి అక్షతలు వేసేటటువంటి సంప్రదాయం ఉందా? అక్షత అనేటటువంటి పదానికి క్షతము కానిది, దెబ్బతిననిది అనే అర్థం ఉంది కనుక దెబ్బతిననటువంటి పూలని కూడా మనం పూజలో ఉపయోగించాలి. అంటే ఏ పువ్వు కూడా ఏమాత్రం దెబ్బతినకుండా ఉంటేనే దేవుడి పూజలో దాన్ని ఉపయోగించడానికి వీలవుతుంది. కుంటి పూలు, గుడ్డి పూలు, సరిగ్గా విచ్చుకోనివి, వాడిపోయినవి, మొగ్గగా ఉన్నవి, రేకులు ఊడిపోయినవి, ఇట్లాంటి పూలతో భగవంతుడికి పూజ చేయకూడదు అన్నారు. అంతేకాకుండా